దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. మండల కాలంలో 24వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి లేఖన భాగంలో ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం మొదలు 36 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, ఉత్తర ప్రత్యుత్తర కీర్తన 137వ కీర్తన నేటి పాఠముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు జరగబోయే కార్యాలను గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు శిష్యులకు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో దురభిమానం అనే మాటకు గల అర్థాన్ని చూస్తూ ఉంటే దానికి సులభంగా మనకు అర్థం కావాలంటే అభిమానం అది హెచ్చై, అభిమానం కంటే అభిమానం అనేది ఒక పాజిటివ్ సెన్స్లో ఉంటే దురభిమానం అనేది పక్షపాత ధోరణితో నీవు వ్యవహరించే తీరున అది నెగిటివ్ ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి తీరులో దురభిమానానికి ఇంకా అర్థం మనకు కావాలంటే ఏదైనటువంటి తీరుల్లో ఒకరిని గూర్చినటువంటి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఏదైనా తీర్పు తీర్చాల్సిన సందర్భం వచ్చినప్పుడు తీర్పు తీర్చే అప్పుడు పక్షపాత ధోరణి లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి తీరు చేయాలి. తన మన పర భేదం లేకుండా వ్యవహరించేటువంటి విధానం అది జరిగించాలి. అలా కాకుండా పక్షపాత ధోరణితో ముందుగానే నీ వారిని గూర్చి నువ్వు తీర్పు తీర్చడానికి అన్యాయం చేయటం దురభిమానం. ఇక్కడ ఉన్నటువంటి తీరు మనం ఆలోచన చేస్తూ ఉంటే అభిమానం నిండుకుని ఉన్నప్పుడు ప్రేమ చూపిస్తాం. దురభిమానం ఉంటే కనుక జాతి వివక్ష లేదా వేరువేరు స్థితిలో ఇది మనకు సంబంధించిన విషయం కనుక ఇది అన్యాయమైనా కూడా మన వారిని మనం తప్పకుండా ప్రోత్సహించాలి, మన వారిని తప్పకుండా కాపాడాలి. మన వారిని అనేటువంటి ఆలోచన చేత మనం జరిగించే తీరులో ఉన్నటువంటి అన్యాయం అది దురభిమానంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఆలోచన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వెంబడిస్తున్నారు కదా అని చెప్పి వారు జరగబోయే కార్యాల్లో వారు చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని దాచినవాడిగా ఆయన ఉన్నాడంటే అది లేదు అనేటువంటి సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఖచ్చితంగా జరగబోయేటువంటి విషయాల్లో పరిస్థితి ఎలా ఉంటాయంటే గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదును నేను. అందుకు పేతురు, ఇదిగో నాకు జరగబోయే సంభవాల్లో కనుక నేను మీ కాపరిని మీరు తరస్తూ ఉన్నారు కనుక ఖచ్చితంగా నన్ను కొట్టినప్పుడు మీరు ఏమవుతారంటే మీరు చెదరిపోతారు. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ ప్రాణాలు కాపాడుకోవటానికి మీరు వైదొలుగుతారనే మాట చెప్పాడు. దానికి పేతురు ఎలాంటి సమాధానం చెప్పాడంటే పేతురు మాత్రమే కాదు శిష్యులందరూ కూడా ఆ మాటతో కూడా ఏకీభవించారు. 35వ వచనం చూస్తూ ఉంటే పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను నేను. అదే ప్రకారము శిష్యులందరూ కూడా అనేది. వారు ఏమంటున్నారంటే ఇదిగో అవసరమైతే మేము చనిపోతాం తప్ప నిన్ను ఎరుగుము అనేటువంటి మాట మా నోటి నుండి రాదు అని పేతురు అన్నాడు. పేతురుతో పాటు శిష్యులు కూడా అన్నారు. అంటే మేము మాత్రమే చేయగలం, మేము గనుక చేయగలం అనేటువంటి అహంభావం అనేటువంటి మనస్థితి ఏదైతే వస్తుందో అది దురభిమాన స్థితి. అభిమానానికి అది ఎలా ఉంటుంది అంటే ప్రేమ చూపించే స్థితి ఉంటుంది. కానీ ఆ దురభిమానం అనేటువంటి స్థితి ఎలా ఉంటుందంటే నాకు మాత్రమే చెందింది, నేను మాత్రమే చేయగలిగింది, నేను గనుక ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పే విధానంలో ప్రవర్తించే తీరు ఇదంతా కూడా దురభిమానంలోనికి వస్తుంది. ఈ స్థితి ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అది అహంభావాన్ని కలిగినటువంటి తీరుతో ఉండి ఒకరిని అంగీకరించక ఒకరిని ద్వేషించే తీరులోనికి అది తీసుకుని వెళుతుంది. దానివల్ల ఇబ్బంది తప్ప దానివల్ల నష్టమే తప్ప లాభం ఏర్పడేటువంటి పరిస్థితి ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను బలోపేతం చేయటానికి ఆయన వాక్యంలో ఏదైతే ఉందో మనిషి కుమారునికి జరగాల్సిన ప్రతి విషయాలు కూడా అవి జరుగుతాయని చెప్పి క్షుణ్ణంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆదికాండంలో 11వ అధ్యాయాన్ని మనం చూస్తున్న పాఠంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ బాబేలు గోపురాన్ని కూర్చున్నటువంటి సంఘటన మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే పనిని నిర్వహించేటువంటి స్థితి కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా కుమారుడు ఎలా వధింపబడి ఆయన తప్పును తెలుసుకున్నటువంటి మానవుడిగా మానవుని అవతారంలో దానిని ఒప్పుకున్నటువంటి విధానంలో ఆ శిక్షకు ఖచ్చితంగా ఆయన పాపానికి తగినటువంటి శిక్షగా ఉన్న ఆ శిక్షను పొందుట ద్వారా వెల చెల్లించే ఒక ఘట్టం ఉంది. తద్వారా దేవుణ్ణి చేర్చే మార్గం అది ఏర్పాటు చేయబడింది. అయితే ఇక్కడ బాబేలు గోపురపు విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటే మనుషులందరి చెంత కూడా ఒకే మాట ఉంది. వారు ఎలా అంటే వారి ఆలోచన కూడా వారు ఎలా దేవుని మరల చేరాలంటే వారి పాపాన్ని ఒప్పుకొనటం ద్వారా చేరాలి.
మానవుని మనస్థితి ఏంటి అంటే హేబేలు కయ్యను మనం ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒకరిని అంగీకరించలేక ఇదిగో వానికి మాత్రమే ఆ గొప్పతనం దక్కింది, నాకు దక్కలేదనేటువంటి అసూయ చేత మానవుడు ఏం చేస్తాడంటే తప్పునొప్పుకోడు కానీ వేరు భావజాలాన్ని కనపరిచే మనస్థితి కలిగినటువంటి బుద్ధితో నరుడు ఉంటాడు. నేను రోజు ఆలోచన చేసినప్పుడు నరుని బుద్ధి చెడ్డది, ఇది బాల్యం నుండి చెడ్డది అనేటువంటి స్థితి ఎలా ఉందో దానికి కొనసాగింపుగానే బాబేలు గోపురాన్ని కట్టే ఆ కట్టడ స్థితిలో ఉన్నటువంటి వారు ఆలోచన ఏమిటి అంటే వారు ఏదైనా నుండి నెట్టివేయబడ్డారు. అలాగ నెట్టివేయబడి దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని వారు కోల్పోయారు. మరల దేవుని చేరటానికి మనము ఆ దేవుణ్ణి చేరాలంటే మనలో నీతి, న్యాయము, యథార్థత, విధేయత అనేటువంటి స్థితులు అవి పెరగాలి. అది మానేసి వీరేం చేస్తున్నారంటే దేవుని ఆకాశం అంటున్నట్టుగా ఒక గోపురం కట్టదమని చెప్పి దేవుణ్ణి చేరే మార్గంగా ఈ మార్గం మనము చేయగలము అనేటువంటి ఉద్దేశంతో ఒక ఉన్న మార్గాన్ని ఖచ్చితంగా విధేయత కలిగినటువంటి మనస్థితిని కలిగి ఉండి వారు ఆ మార్గాన్ని సృష్టించుకోవాల్సింది పోయి, ఆ మార్గంలో వెళ్ళాల్సింది పోయి, దేవుడిచ్చిన కట్టడను పాటించాల్సింది పోయి వారు ఏం చేస్తున్నారంటే వారి సొంత ఆలోచన ప్రకారంగా వారు ఏం చేస్తున్నారంటే వేరు ఆలోచనతో దేవుని చేరే మార్గంగా ఈ స్థితిని ఏర్పాటు చేసుకునే ఆలోచన వారు చేశారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి చెంత ఉన్నటువంటి భాష ఒకటే, వారి భావం, వారు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం గమనం చేస్తూ ఉంటే చాలా స్పష్టంగా ఈ మాటలు మాట్లాడబడుతూ ఉన్నాయి. 4వ వచనం, మరియు వారు మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందామరండి మాట్లాడుకొనగా. ఆ తదుపరి వీరు ఎలా దేవుణ్ణి చేరాలి అంటే దేవుణ్ణి చేరటానికి విధేయతతోనే చేరాలి. కానీ వీరి మనసేమో అవిధేయత. ఇప్పుడు దీనిలో ఉన్న అర్థం ఏంటి అంటే వారికి ఆ మాటలు అర్థం కాకపోవడం అంటే భాష ఒకటే ఉంది, వారికి ఉన్నటువంటి స్థితి ఒకటే ఉంది, వారి ఆలోచన ఒకటే ఉంది, కానీ ఎందుకు భాష అర్థం కాలే? దాని అర్థం ఏంటి అంటే ఇదిగో నువ్వు ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటే వాడు అలా చేయటం మానేసి ఎందుకు ఇలా చేయాలి, ఇది చేస్తా, ఇలాగే ఎందుకు పెట్టాలి, ఈ రాయి ఇలాగే ఎందుకు పెట్టాలి, ఇలా పెడతా అని వారు ఏం చేశారంటే ఒకరికి ఒకరు వేరైపోయేటువంటి భావజాలాన్ని వారి మనస్థితి ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. తద్వారా వారు ఏమయ్యారంటే వారు చెదరగొట్టబడినటువంటి వారయ్యారు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మానవుడు ఏదైనా పని చేయాలి అంటే, ఏదైనా కార్యాన్ని జరిగించాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే విధేయత అనేది ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని అది పోషిస్తుంది. ఆ విధానం కనుక మనలో లేకపోతే మనం ఏమవుతామంటే మనము చెదరని వారం అవుతాం. మనము చెదరకుండగా దేవుని చెంత ఉండాలంటే మనము ఖచ్చితంగా విధేయత కలిగినటువంటి స్థితి, మాటను అంగీకరించే మనస్థితి, మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సినటువంటి స్థితిని మనం అలవరుచుకుంటే మనం ఏమవుతామంటే మనము దేవుని దీవెన పొందుకున్న వారం అవుతాం. ఈ బాబేలు వృత్తాంతం అనేది దేనికి సంబంధించి అంటే మన మనస్థితికి సంబంధించినటువంటి యోచనే. మన మనస్థితిలో ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి స్థితి వల్లే మనము ఏమవుతూ ఉన్నామంటే మనము చెదరని వారం అవుతున్నాం. అంతేకాకుండా మనము 137వ కీర్తనలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తుంటే బబులోనులో ఉండి వారు కీర్తనలు పాడే స్థితి గురించి, మా కోసం ఒక కీర్తన పాడండి అని అన్యులు అంటే దేవుని ఎరిగిన ప్రజలు వారు అడుగుతూ ఉన్నారు. మేమేమి పాడము అని చెప్పి యెరూషలేము గురించి వారు ఒక పాట పాడుతూ ఉన్నారు. ఎలాగనంటే వారు పాడుతున్న ఈ పాటను చూస్తూ ఉంటే మనకు అర్థం కావాలి దేవుని పట్టణాన్ని వారు ఎంత ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమించే దేవుని ఆలయాన్ని ఎంత ప్రేమిస్తారు. అలాంటి సందర్భంలో మేమెందుకు దూరంగా ఉన్నాము అని చెప్పి వారు బాధతో ఈ పాటను వారు పాడుతూ ఉన్నారు. 3వ వచనం చూస్తూ ఉంటే అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది, మనను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము, యెరూషలేమా నేను నిన్ను మరచినడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. ఇదిగో వారు ఏమని మాట్లాడుతున్నారంటే మేము దూరంగానే ఉండొచ్చు, మమ్మల్ని పాట పాడమని, మాకు ఉల్లాసం కావాలి, ఒక పాట పాడండి అని అడుగుతున్న వారు ఎవరంటే వారు అన్యులు. కానీ వారి చెంత మేము ఎలా దేవుణ్ణి స్తుతించాలి? దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, బబులోని దాస్యత్వానికి వీరు అప్పగింపబడటానికి కారణం కూడా ఏంటంటే వారి దుస్థితి, వారి మనస్థితి. దేవునికి విధేయత చూపించాల్సిన స్థితి నుండి వైదొలిగిన వారి విధానం,
దానివల్ల వారు శిక్షా విధిలోకి వచ్చి వారు బబులోని చెరలోకి వెళ్ళారు. ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వారు పాడే అప్పుడు యెరూషలేము గొప్పతనాన్ని గురించి పాడుతూ వారు ఎంతో చింతతో, మేమెందుకు ఇక్కడ ఉన్నాం, మా పరిస్థితి ఏంటి, దేవా మమ్మల్ని విడిపించే తీరులో నీ కార్యం మేము ఎప్పుడు చూస్తాం, మమ్మల్ని హింసించిన వారు యెరూషలేము పట్టణాన్ని ఎంతగా దుస్థితికి దాన్ని పాడు చేయండి అని కేకలు వేసిన వారి మాటలు మాకింకా గుర్తున్నాయి, మేము ఇక్కడ ఏమని పాడాలి అని చెప్పి వారు బాధతో వారు పాడుతున్నటువంటి స్థితులు మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం, యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకునము, యెరూషలేము పాడిన దినమున జ్ఞాపకమునకు తెచ్చుకునము, దానిని నాశము చేయడి, సమూల ధ్వంసం చేయడు అనేది వారు చాటిరి కదా. అంటే ఇక్కడ మనం చూస్తుంటే వారు ఏమి మాటలు అన్నారో ఆ మాటలు ఇంకా మాకు గుర్తున్నాయి. దాన్ని పూర్తిగా నాశనం చేయండి, సమూలంగా నాశనం చేయండి అని వారు పలికిన మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి. మేమేం పాడము, మేమిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలో ఉన్నటువంటి స్థితికి ఏంటి మా పరిస్థితి, దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, ఆ రోజు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఖచ్చితంగా వారు చేసినటువంటి కార్యాలకు నీవు ఖచ్చితంగా మమ్మల్ని విడిపించి, మా తప్పు మేము ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించి మమ్మల్ని హెచ్చించు, మమ్మల్ని విడిపించు అని చెప్పి వారు పాడిన పాట ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ముందు కనుక మనము ఖచ్చితంగా మనం చేసిన తప్పును ఒప్పుకునే మనస్థితి మనలో ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని చెంత మనం ఉండగలిగే స్థితి మనకిస్తాడు. లేదు మన సొంత ఆలోచనతో, పక్షపాత ధోరణితో, మనం అనుకున్నదే అది వాస్తవం అని, మనం అనుకున్నదే అది కరెక్ట్ అని, మేము అనుకున్నదే అది జరగాలని చెప్పి మనం ప్రవర్తించే ప్రవర్తన ద్వారా మనము జరిగించే ఏ కార్యం కూడా అదేమవుతుందంటే అది సఫలీకృతం కాదు. దేవుని చిత్తంలో విధేయత కలిగినటువంటి తీరులో ఉన్నటువంటి స్థితి అది సఫలమవుతుంది. లేని ఎడల అది ఖచ్చితంగా అది ఏమవుతుందంటే బాబేలు గోపురపు సంఘటన ఎలా అయితే చెదరిన స్థితిలోనికి మానవుల పరిస్థితి వచ్చిందో, ఒక మాట మీద వారు ఉంటే, ఒకరి మాటకు విధేయత చూపిస్తే, ఇశ్రాయేళ్ల వైఖరి, ఇశ్రాయేళ్లని కాదు నరుల వైఖరి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక గుంపుగా ఒక నలుగురు ఉంటే, ఒక 5గురు ఉంటే, ఒకరి మాటకి కూడా పొంతం లేని పరిస్థితులు మనం చూస్తాం. ఒకరు ఒకటంటే మరొకరు ఇంకొకటి అంటారు. జరిగే విధానంలో ఏది ఎప్పుడు ఒకటయ్యేటువంటి తీరు ఉంటుందంటే న్యాయం అనేటువంటి స్థితి ఎప్పుడు కూడా ఒకటిగా నిలబడుతుంది. న్యాయం జరిగించడానికి, మేలు చేయటానికి, యథార్థతతో ఉండటానికి ఉండేది అది ఎప్పుడూ ఒకటిగా ఉంటుంది. కానీ ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే పక్షపాతంతోనే ముందుగానే మనము ఏం చేస్తామంటే పక్షపాత ధోరణి కనుక మనకుంటే ముందుగానే మనము తీర్పు తీర్చటానికి అది ఏ తీర్పు తీర్చాలో నిశ్చయించేసుకుంటాం. అదేమవుతుందంటే అది ఖచ్చితంగా దురభిమానంగా, తప్పుగా అది నిలబడి ఖచ్చితంగా నీకు హాని కలిగించే స్థితి చేస్తుంది. ఇక్కడ పేతురు శిష్యులందరూ కూడా ఏమని మాట్లాడుతున్నారంటే మేమంతా కూడా ఖచ్చితంగా అలాంటి రోజు వచ్చిన మేము మరణమైపోయినా పర్వాలేదు కానీ నేను ఎరుగుము అనేటువంటి మాట వారంతా కలిసి తెలియజెప్పారు. మరి నిజంగానే ఆ రోజు వచ్చింది. ఆ రోజు వారు ఏం చేశారు అంటే వారు నిజంగానే వాక్యం ఏం చెప్పిందో ఆ ప్రకారంగానే గొర్రెల కాపరిని వారు పట్టుకున్నప్పుడు వీరంతా కూడా చెదరిపోయారు. ఈరోజు మన మనుష్యులుగా మానవుని వైఖరిలో ప్రాణం కాపాడుకోవటానికి మన విధానాలు అలాగే ఉంటాయి. దేవుడు అది కూడా ఎరిగి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనమనేమి తప్పు పట్టడంలే, మనం ఏం చేస్తున్నాడంటే మీరు నరమాత్రుడు, మీరు కేవలం శరీరం కలిగినటువంటి బిడలుగా మీరు ఉన్నారు కనుక వారు కేవలం నరమాత్రులని. ఈ మాటల ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు సమస్తం ఎరిగి కూడా మనము తప్పు చేస్తున్న ఆ తప్పును మరలా సరిదిద్దే తీరు కొరకు నీ యథార్థతను నిలబెట్టుకోమని నీకు అవకాశం ఇచ్చి నిన్ను సరిదిద్దుతూ ఉన్నాడు. ఈ విషయాలు మనం అర్థం చేసుకుని మనము సరైన విధానంలో జీవించడానికి, మనము మన జీవన స్థితుల్లో యథార్థత కలిగి ఉండటానికి, పక్షపాత ధోరణి విడిచిపెట్టి నిష్పక్షపాతంగా న్యాయంగా మనము నిలబడటానికి, న్యాయాన్ని నీతిని జరిగించే దేవునికి విధేయులంగా మనము ముందుకు కొనసాగటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.